మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన మీటింగ్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎంత పెద్ద హాట్ టాపిక్గా మారాయో మీరందరూ చూసే ఉంటారు. హైదరాబాద్లో ఇల్లు కూల్చేస్తున్న హైడ్రా అనే పేరు పెట్టడానికి క్రూరమైన నియంత హిట్లరే నాకు స్ఫూర్తి అని ఆయన ఓపెన్గా చెప్పారు. అసలు మనది ప్రజాస్వామ్య దేశమా లేక హిట్లర్ నడిపిన నాజీ జర్మనీనా? అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన హిస్టరీ ఎంత నిజం ఉంది? ఆయన ఎందుకు ఏ సినిమా చూసి ఈ మాటలు మాట్లాడారో ఈరోజు మన మైరియల్ సొసైటీలో వట్టి మాటలు కాకుండా ఈ హైడ్రా వర్సెస్ హిట్లర్ కథ వెనుక ఉన్న అసలు పచ్చి నిజాన్ని ముక్కలుగా బద్దలు కొడదాం. వీడియో లెంత్ ఎక్కువైనా సరే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఇందులో మాట్లాడబోతున్నాం. మొదటగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన చారిత్రక బ్లండర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఏమన్నారంటే, హిట్లర్ కోర్ టీం పేరు హైడ్రా. వాళ్ళు ఎవరినైనా అసాసినేట్ చేయాలంటే హత్య చేయగలరు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా రేవంత్ రెడ్డి గారు హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందారు కాబట్టి నేను దాని నుండే స్ఫూర్తి పొంది ఈ పేరును పెట్టాను అన్నారు. నిజ జీవితంలో హిట్లర్ బుక్స్ తీసి చూస్తే ఆ హిట్లర్కి హైడ్రా అనే టీం అస్సలు లేనేలేదు. హిట్లర్కి ఉన్నవి స్కర్ట్స్టెఫల్ మరియు గెస్ట్పో అనే క్రూరమైన సీక్రెట్ పోలీస్ దళాలు మాత్రమే. మరి మన సీఎం గారికి ఈ హైడ్రా ఎక్కడి నుండి వచ్చిందో మన హాలీవుడ్ మార్వల్ అవెంజర్స్ సినిమాలో కెప్టెన్ అమెరికా కామిక్స్లో వచ్చే ఒక కల్పిత ఫిక్షనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సినిమాలో ఉండే ఆ ఫిక్షనల్ విల్లన్ గ్యాంగ్స్ పేరును తెచ్చి హిట్లర్కి అంటగట్టేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి హాలీవుడ్ సినిమాలకి నిజమైన హిస్టరీకి తేడా తెలియకుండా మాట్లాడడం, ఇదంతా ఒక విజనరీ లీడర్ మాట్లాడే పద్ధతి కాదు. సరే, జనరల్ నాలెడ్జ్ తక్కువై సినిమాల పేరును హిస్టరీ అనుకున్నారో, అసలు అదేం పోలిక? ఒక ముఖ్యమంత్రి నోటి నుండి రావాల్సిన మాటలేనా అవి? ఇజ్రాయిల్, ఇరాన్లో బాంబులు పడి అమాయక ప్రజలు చనిపోతుంటే ఇక్కడ హైదరాబాదులో సొంత ప్రజల ఇళ్లను ఆ రేంజ్లో కూల్చేస్తామని భయపెట్టడం ఎంతవరకు కరెక్టు? సొంత రాష్ట్ర ప్రజలను శత్రు దేశాల ప్రజల్లా చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఇక అన్నిటికంటే పెద్ద దారుణం ఏంటంటే, కోట్లాది మంది అమాయకులను, యూదులను గ్యాస్ ఛాంబర్లలో పెట్టి పచ్చి రక్తం తాగిన క్రూరమైన నియంత హిట్లర్ని ఒక ముఖ్యమంత్రి నా స్ఫూర్తి అని ఎలా చెప్తారు? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో, ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడానికా, లేక హిట్లర్ లాగా ఇల్లు కూల్చి భయాందోళనలు సృష్టించడానికా? గతంలో కేసీఆర్ గారు నేను సాలా నిజాం అన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంత రచ్చ చేశారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా నేను హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నా అని చెప్తుంటే గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు సైలెంట్గా ఉంది? ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని బుక్స్ పట్టుకొని తిరుగుతున్నారు కదా. మరి ఇక్కడ వాళ్ళ సొంత సీఎం హిట్లర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటుంటే ఎందుకు అడగరు? రాజకీయ నాయకులు తమ పవర్ చూపించుకోవడానికి ఏవైనా మాట్లాడచ్చు, కానీ ప్రజల తరపున మన మైరియల్ సొసైటీ వేదికగా నేను అడుగుతున్నాను. ఆక్రమణలు తొలగించడం, చెరువులను కాపాడడం మంచిదే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానికి చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, ఒక ప్రొసీజర్ ఉంది. వాటిని పక్కన పెట్టేసి హిట్లర్ లాగా దూసుకుపోతాం,
ఇజ్రాయెల్ లాగా ధ్వంసం చేస్తాం అని బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు బానిసలు కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇరుకున పడేలా మాటలు మాట్లాడే ఈ సినిమా డైలాగులు బంద్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగిస్తారా, లేక ఈ హిట్లర్ ముద్ర తెలంగాణ సమాజంలో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటారా? దారుణం ఏంటంటే సినిమా విలన్ పేరు పెట్టుకొని హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్న దీనిపై పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రశ్నించట్లేదు. మరి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ హిట్లర్ హైడ్రా కామెంట్స్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన పక్కా విశ్లేషణల కోసం మన మై రియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.